హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఎవరైతే మన వీడియోస్ ఇంకా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ముందుగా ఈరోజు సండే అని చెప్పేసి నేను భీమవరం ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళానండి. ఈవెన్ అక్కడైతే సముద్రంలో దొరికే చేపలు చాలా వరకు అయితే ఉన్నాయి. సో నేను ఒక్కొక్కటి ఒక్కో రెసిపీ చేయాలని ఆలోచించుకున్నాను. సో ఇంకా నేను తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కానాకంతలు తీసుకొచ్చానండి. వీటిని మా అమ్మగారు లోపల డస్ట్ అంతా తీసేసి నీటితోటి శుభ్రంగా కడిగేసి మాకైతే ఇచ్చారు. సో మా అక్క అయితే వీటిని ఏం చేయాలని ఆలోచించకుండా నేను ఒక మంచి రెసిపీ చేస్తాను వీటితో అని చెప్పేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి ఘాట్లు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని కొంచెం మొత్తం పేస్ట్ అయితే చేసేసాము. సో ఈ పేస్ట్ చేసిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఈ కానగంతలను తీసుకుని వాటికి మసాలా బాగా పట్టేటట్టుగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు వీటికి ఒక నిమ్మకాయని పిండుకుని మొత్తం ఇంకొకసారి అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక దాల్చిన చెక్క, 3 లాలిక్కాయలు, 2 లవంగాలు, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 స్పూను ధనియాల పౌడర్, కొంచెం వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి, ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నది, 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని శుభ్రంగా పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ అయిందండి. సో కంగారు పడొద్దు, మూత అయితే మారింది. సో ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి చిన్నవిగా ఇందులో వేసుకుని అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని మూతను క్లోజ్ చేసేసేద్దామండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇందులో వేసుకుని బాగా మొత్తం అంతా కలిపేటట్టుగా గట్టితోటి కలిపేసుకుందాము. ఇలా కలిసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కళ్ళుప్పు 1 స్పూను, కొంచెం ఒక చిన్న స్పూను కారం వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాం కాబట్టి తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇలాగా కొంచెం కుక్ అయి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మసాలా పట్టించిన ఈ ఫిషెస్ని అందులో ఒకటిగా వేసేద్దాం. సజ్జంత చింతపండు పులుపుని ఇందులో వేసేద్దామండి. ఆ తర్వాత మనం మసాలాలో కలుపుకున్నది ఆ పేస్ట్ను మరలా కొంచెం నిమ్మకాయ పులుపుని కూడా అందులో కలిపేసుకుని మొత్తంగా వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి షేర్ చేసేద్దాం గరిటె పెట్టుకుందిగా. ఇప్పుడు కొత్తిమీర వేసి కొత్తలాడించి వండిస్తే ఒక లెవెల్లో ఉంటుందండి. ఇలాగా కొత్తలాడుతుంది కదండి. ఇంకా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారా, మీరు కానాగంతల కూర ఎప్పుడైనా వండుకున్నారా? వండుకుంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి. అలాగే మాకైతే టేస్ట్ అయితే చాలా బాగా అయితే కుదిరిందండి. సో ఇప్పుడు దీని టేస్ట్ అయితే చేసేద్దామండి.
బాబా, ఈ కానాకంతలండి టేస్ట్ ఎలా ఉంటుందంటే ఎండి చేప ఫ్లేవర్ ఉంటుంది, కాకపోతే టేస్ట్ వేరే డిఫరెంట్గా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. సో నిజం చెప్పాలంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వండుకొని తింటే టేస్ట్ అనేది చాలా అద్భుతంగా అనేది ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో కర్రీ అయితే కలర్ఫుల్గా ఉంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంది, కంటెంట్ కూడా బాగుంది. కానీ మీ రైస్ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా? ఈ రైస్ గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. సో రేపటి వీడియోలో చూడండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.